బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో బోల్తా పడిన బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన కేసులో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. కేటీఆర్ను A1 గా పేర్కొంటూ ఇప్పటికే ఛార్జ్ షీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఛార్జ్ షీట్ను వారంలోపు కోర్టులో అధికారులు దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం కీలకమైన పలు ఎలక్ట్రానిక్ డిజిటల్ సాక్ష్యాధారాలను సేకరించారు. ఛార్జ్ షీట్లో కేటీఆర్ తదితరుల నిధుల దుర్వినియోగానికి, మోసానికి పాల్పడ్డారని, ఇతరులకు లాభం కలిగించే విధంగా ప్రవర్తించారని ఏసీబీ అధికారులు పేర్కోబోతున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసు వల్ల హెచ్ఎండిఏకు 75 కోట్ల నష్టం జరిగిందన్న విషయాన్ని రుజువు చేయడానికి కావాల్సిన అన్ని ఆధారాలను సేకరించారు. ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థతో ఒప్పందం చేసుకొని ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి కారు రేసు బాధ్యతలు అప్పగించడం, దానికి ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి బీఆర్ఎస్ పార్టీకి 45 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు రావడం క్విడ్ ప్రోకోలో భాగమేనన్న విషయాన్ని ఛార్జ్ షీట్లో ఏసీబీ అధికారులు పొందుపరిచినట్లు తెలుస్తోంది. కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గతేడాది నవంబర్లో అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి 2024 డిసెంబర్ 18న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీని ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో కేసు నమోదు చేసింది. ఈ మేరకు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, కేటీఆర్లను ఈడీ, ఏసీబీ అధికారులు విచారించారు.